Hi students, welcome to my channel. Dear students, please like video and support me. In this video, I am going to explain 8th class mathematics 3rd chapter 3.2 exercise. First Roman. Find x in the following figures. First Roman A. సో మనకి ఈ డయాగ్రామ్లో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఈ డయాగ్రామ్ వచ్చేసి ట్రయాంగిల్. సో మనకి ఈ ట్రయాంగిల్లో టోటల్ 3 exterior angles ఇచ్చారు. సో 1 exterior angle equal to 125, other is also 125 degrees. సో థర్డ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఎలాంటి పాలిగాన్లో అయినా సరే ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క మొత్తం కలిపి 360 degreesకి ఈక్వల్ కావాలి. సో మనకి ఇక్కడ 125 యాడ్ చేస్తే మనకి 250 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ సో ఏ యాంగిల్ యాడ్ చేస్తే మనకి 360 degrees ఈక్వల్ అవుతుంది. సో 250కి 110 degrees యాడ్ చేస్తే 360 degrees ఈక్వల్ అవుతుంది. సో x ఈక్వల్ టు 110 degrees. We know that the sum of exterior angles in a polygon it is equal to 360 degrees. సో మనకి పాలిగాన్లో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నీ యాడ్ చేస్తే మనకి 360 degreesకి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఇక్కడ x ప్లస్ 125 ప్లస్ 125 ఇట్ ఈస్ ఈక్వల్ టు 360 degrees. సో x ప్లస్ 125 degrees plus 125 degrees it is equal to 360 degrees. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో x ప్లస్ 125 ప్లస్ 125 250 degrees. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 360 degrees. సో x it is equal to 360 degrees ప్లస్ 250 degrees రైట్ సైడ్ మూవ్ అవుతాం మనకి మైనస్ 250 degrees. సో x it is equal to 360 minus 250 it becomes 110 degrees. Finally x equal to 110 degrees. నెక్స్ట్ వన్ ఫస్ట్ రోమన్ బి. సో మనకి ఈ డయాగ్రామ్లో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ అనేది ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే మనకి పాలిగాన్ యొక్క అవుట్ సైడ్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఈ పాలిగాన్లో టోటల్ ఎన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్. సో 70 degrees ఆల్సో ఎక్స్టీరియర్ యాంగిల్. సో మనకి ఈ సింబల్ అనేది 90 degreesని రిప్రజెంట్ చేస్తుంది. సో దిస్ వాల్యూ ఇట్ ఈస్ ఈక్వల్ టు 90 degrees. సో ఇది థర్డ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో నెక్స్ట్ 60 degrees అనేది ఫోర్త్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో మనకి ఇక్కడ కూడా అవుట్ సైడ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 90 degrees రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకి 90 degrees వాల్యూ. ఫిఫ్త్ ఎక్స్టీరియర్ యాంగిల్ వాల్యూ ఈక్వల్ టు 90 degrees. సో మనకి ఈ పాలిగాన్లో సో ఎక్స్ 70 90 60 90. సో ఈ 5 ఎక్స్టీరియర్ యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి 360 degreesకి ఈక్వల్ కావాలి. సో ఎందుకంటే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 360 degrees. We know that the sum of exterior angles in a polygon it is equal to 360 degrees. సో 5 యాంగిల్స్ని యాడ్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ 70 degrees plus 90 degrees plus 60 degrees plus 90 degrees. సో మనకి ఇవన్నీ యాడ్ చేస్తే 360 degreesకి ఈక్వల్ కావాలి. సో ఎక్స్ ప్లస్ 70 ప్లస్ 90 160 degrees, 160 ప్లస్ 60 ఈక్వల్ టు 220 degrees, 220 ప్లస్ 90 ఈక్వల్ టు 310 degrees. సో మనకి ఈ యాంగిల్స్ అన్నీ యాడ్ చేస్తే 310 degrees. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 360 degrees. సో x ఈక్వల్ టు 360 degrees మైనస్ సో 310 రైట్ సైడ్ మూవ్ అయితే మనకి మైనస్ 310 degrees. సో x ఈక్వల్ టు 360 మైనస్ 310 ఇట్ బికమ్స్ 50 degrees. ఫైనలీ x ఈక్వల్ టు 50 degrees. ప్రాబ్లం సెకండ్ రోమన్. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ 9 sides 15 sides. సో మనకి పాలిగాన్లో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9 sides ఉంటే ఆ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా 9 యాంగిల్స్ ఉంటాయి. ఆ 9 యాంగిల్స్లో ఈచ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి పాలిగాన్లో ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ అనేది 360 degreesకి ఈక్వల్ అవుతుంది. సో ఆ 360 degreesని సో మనకి 9 sides ఉన్నాయి కాబట్టి 9తో డివిజన్ చేస్తే 360/9 ఈక్వల్ టు 40 degrees. సో ఫర్ ది ఫస్ట్ వన్ ఆన్సర్ is 40 degrees. The sum of the exterior angles in a polygon it is equal to 360 degrees. So each exterior angle it is equal to
సో మనకి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సైడ్స్. సో మనకి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సైడ్స్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ వన్ 9 సైడ్స్. సో మనకి ఫస్ట్ వన్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు 9. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు 9. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే 360 డిగ్రీస్కి ఈక్వల్. సో 360 డిగ్రీస్ డివైడెడ్ బై, సో నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే ఇక్కడ మనకి 9 సైడ్స్. సో బై 9. సో 9 1s 9, 9 4s 36, 9 0s 0. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 40 డిగ్రీస్. నెక్స్ట్ సెకండ్ వన్ 15 సైడ్స్. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు 15. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో మనకి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బై నెంబర్ ఆఫ్ సైడ్స్. సో సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేటివి 360 డిగ్రీస్కి ఈక్వల్. సో 360 డిగ్రీస్ డివైడెడ్ బై, సో నెంబర్ ఆఫ్ సైడ్స్ మనకి 15 ఇచ్చారు. సో 15 15 2s 30, 36లో 30 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 6 మిగులుతుంది. 6 ఆఫ్టర్ 0 మీన్స్ 60. 15 4s 60. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 24 డిగ్రీస్. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ రోమన్. హౌ మెనీ సైడ్స్ డస్ ఎ రెగ్యులర్ పాలిగాన్ హ్యావ్ ఇఫ్ ద మెజర్ ఆఫ్ ఎన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈస్ 24 డిగ్రీస్. సో మనకి ప్రాబ్లంలో ఎక్స్టీరియర్ యాంగిల్ 24 డిగ్రీస్ ఇచ్చారు. సో అలాంటి పాలిగాన్లో మనం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఆల్రెడీ తెలుసు పాలిగాన్లో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నీ యాడ్ చేస్తే మనకి 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో వీ నో దట్ the sum of exterior angles in a polygon it is equal to 360 degrees. సో మనం ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఫార్ములా నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ డివైడెడ్ బై ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో 360 డిగ్రీస్ divided by, so each exterior angle of a polygon is 24 degrees. So 24 degrees. సో 360ని 24తో డివిజన్ చేయాలి. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 3 టేబుల్తో డివిజన్ చేద్దాం. 3 8s 24, 3 1s 3, 3 2s 6, 3 0s 0. సో 120/8. సో 120/8ని 8 టేబుల్తో డివిజన్ చేద్దాం. సో 8 1s 8, 8 1s 8, 12 minus 8 equal to 4, 4 after 0 means 40. So 8 5s 40. So it is equal to 15. So therefore number of sides of a polygon it is equal to 15. Next problem, fourth Roman. How many sides does a regular polygon have if each of its interior angle is 165 degrees? సో ఒక రెగ్యులర్ పాలిగాన్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెగ్యులర్ పాలిగాన్లో మనకి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వాల్యూ 165 డిగ్రీస్ ఇచ్చారు. ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ టోటల్ 180 డిగ్రీస్లో నుంచి ఇంటీరియర్ యాంగిల్ 165 డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది. సో గివెన్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 165 డిగ్రీస్. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది 180లో నుంచి ఇంటీరియర్ యాంగిల్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో 180 మైనస్ ఇంటీరియర్ యాంగిల్, సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 మైనస్ మనకి ఇంటీరియర్ యాంగిల్ 165 డిగ్రీస్. సో 165. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 180లో నుంచి 165 సబ్ట్రాక్ట్ చేసే మనకి 15. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 15 డిగ్రీస్. సో మనకి ఆల్రెడీ తెలుసు ఆ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఫార్ములా, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు ఫార్ములా సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ డివైడెడ్ బై ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో మనకి తెలుసు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 డిగ్రీస్కి ఈక్వల్. సో 360 డిగ్రీస్ డివైడెడ్ బై ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 15 డిగ్రీస్. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 3 టేబుల్తో డివిజన్ చేద్దాం. 3 5s 15, 3 1s 3, 3 2s 6, 3 0s 0.
సో 120 డివైడెడ్ బై 5, న్యూమరేటర్ని డినామినేటర్ని 5 టేబుల్తో డివిజన్ చేద్దాం. సో 5 1s 5, 5 2s 10, 5 4s 40. So it is equal to 25. So therefore number of sides of a polygon, it is equal to 24. Next problem, 5th Roman A. Is it possible to have a regular polygon with measure of each exterior angle as 22 degrees? సో మనకి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 22 degrees ఉంటే ఆ రెగ్యులర్ పాలిగాన్ పాసిబుల్ అవుతుందా లేదా చెక్ చేయమన్నారు. సో మనం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ పాసిబుల్ అయితే రెగ్యులర్ పాలిగాన్ పాసిబుల్ అవుతుంది. సో గివెన్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్, ఇట్ ఈస్ ఈక్వల్ టు 22 degrees. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ డివైడెడ్ బై ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో మనకి పాలిగాన్లో సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 degreesకి ఈక్వల్. సో 360 degrees డివైడెడ్ బై, సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 22 degrees. సో 22 degrees. సో 360ని 22తో డివిజన్ చేయాలి. 360 డివైడెడ్ బై 22, 22 1s 22, 36 minus 22, subtract 6 minus 2 equal to 4, 3 minus 2 equal to 1. సో నెక్స్ట్ 0 డౌన్ చేద్దాం. సో 22 into 6, it is equal to 132, subtract 140 minus 132, it is equal to 8. సో 8 అనేది 22 కంటే స్మాల్. సో పాయింట్ ప్లేస్ చేస్తే మనకి 0 డౌన్ చేయొచ్చు. నెక్స్ట్ 22 into 3, it is equal to 66, subtract 80 minus 66, it is equal to 14. So it is equal to 16.3. సో మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేసి 16.3. సో ఇట్ ఈస్ ఎ డెసిమల్ నెంబర్. సో మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎప్పుడు కూడా ఒక న్యాచురల్ నెంబర్ రావాలి. సో 16.3 అనే డెసిమల్ నెంబర్ కాబట్టి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 22 degreesతో రెగ్యులర్ పాలిగాన్ అనేది ఫామ్ అవ్వదు. వీ కెనాట్ హ్యావ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ విత్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 22 degrees. సో రెగ్యులర్ పాలిగాన్ అనేది ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 22 degreesతో పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ వన్, 5th Roman B. కెన్ ఇట్ బి అన్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ Y? సో మనం 5th Roman Aలో ఎక్స్టీరియర్ యాంగిల్ 22 degrees తీసుకొని రెగ్యులర్ పాలిగాన్ పాసిబుల్ అవుతా లేదా చెక్ చేయమన్నారు. సో ఇప్పుడు ఈ 5th Roman Bలో ఇంటీరియర్ యాంగిల్ 22 degrees తీసుకొని రెగ్యులర్ పాలిగాన్ పాసిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. గివెన్ ఇంటీరియర్ యాంగిల్ ఈస్, ఇట్ ఈస్ ఈక్వల్ టు 22 degrees. సో ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 180లో నుంచి ఇంటీరియర్ యాంగిల్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో 180 మైనస్ ఇంటీరియర్ యాంగిల్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 మైనస్ 22. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 158 degrees. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్ 158 degrees. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఫార్ములా, నెంబర్ ఆఫ్ సైడ్స్ it is equal to sum of exterior angles divided by each exterior angle. So it is equal to, so మనకి sum of exterior angles equal to 360 degrees divided by, so each exterior angle is 158 degrees. So 158 degrees. సో ఇప్పుడు 360ని 158తో డివిజన్ చేయాలి. సో 360 divided by 158. So 158 into 2, it is equal to 316. Subtract 360 minus 316, it is equal to 44. 44 అనేది 158 కంటే స్మాల్. సో ఇప్పుడు డెసిమల్ పాయింట్ ప్లేస్ చేస్తే మనకి సో 0 డౌన్ చేసుకోవచ్చు. సో 158 into 2, it is equal to 316. Subtract 40 minus 316, it becomes 124. So 360 by 158, it is equal to 2.2. సో 2.2 అనేది ఆ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎప్పుడు కూడా పాసిబుల్ కాదు మనకి. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎప్పుడు కూడా మనకి ఒక న్యాచురల్ నెంబర్ కావాలి. సో 2.2 అనేది ఒక డెసిమల్ నెంబర్. సో ఏ రెగ్యులర్ పాలిగాన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫర్
regular polygon not possible with interior angle 22 degrees. సో 22 degrees ఇంటీరియర్ యాంగిల్తో రెగ్యులర్ పాలిగాన్ పాసిబుల్ అవ్వదు. 6th Roman A, వాట్ ఈస్ ద మినిమం ఇంటీరియర్ యాంగిల్ పాసిబుల్ ఫర్ ఏ రెగ్యులర్ పాలిగాన్ Y? సో మనకి ఒక రెగ్యులర్ పాలిగాన్లో మినిమం పాసిబుల్ అయ్యే ఇంటీరియర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం లీస్ట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉండే రెగ్యులర్ పాలిగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో లీస్ట్ సైడ్స్ ఉంటాయి. సో ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఈక్వల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. సో ఒక రెగ్యులర్ పాలిగాన్లో లీస్ట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉండే పాలిగాన్ వచ్చేసి మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో దేర్ఫోర్ ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, the sum of interior angles in a equilateral triangle therefore the sum of angles in a equilateral triangle it is equal to 180 degrees. సో మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్ సమ్ 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో 3 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఓన్లీ. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ బికమ్స్ 3x. ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. సో ఎక్స్ ఈక్వల్ టు 180 డివైడెడ్ బై 3 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్. సో బై 3, 3 1s 3, 3 6 18, 3 0s 0. సో ఎక్స్ ఈక్వల్ టు 60 degrees. Therefore minimum possible interior angle equal to 60 degrees. Next one, 6th Roman B, what is the maximum exterior angle possible for a regular polygon? సో మనం మ్యాక్సిమం ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 180లో నుంచి ఇంటీరియర్ యాంగిల్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో మ్యాక్సిమం ఎక్స్టీరియర్ యాంగిల్. నెక్స్ట్ ప్రాబ్లం 6th Roman B, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎక్స్టీరియర్ యాంగిల్ పాసిబుల్ ఫర్ ఏ రెగ్యులర్ పాలిగాన్? సో మనకి ఒక రెగ్యులర్ పాలిగాన్లో పాసిబుల్ అయ్యే మ్యాక్సిమం ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 180లో నుంచి ఆ ఇంటీరియర్ యాంగిల్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో మ్యాక్సిమం ఎక్స్టీరియర్ యాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees మైనస్. సో ఇప్పుడు మ్యాక్సిమం ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే మినిమం ఇంటీరియర్ యాంగిల్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో మినిమం ఇంటీరియర్ యాంగిల్, సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees మైనస్. సో మినిమం ఇంటీరియర్ యాంగిల్ 6th Roman Aలో ఫైండ్ అవుట్ చేసాం. సో మినిమం ఇంటీరియర్ యాంగిల్ 60 degrees. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 minus 60 degrees, it is equal to 120 degrees. So 120 degrees is the maximum possible exterior angle. Therefore maximum exterior angle possible for a regular polygon, it is equal to 120 degrees. Okay students, this is about 3.2 exercise. Thanks for watching this video. For more videos, please subscribe my channel.